మార్నింగ్ అండి, ఇదిగోండి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ చిన్న ప్యాకెట్ గులాబ్ జాము. దీనికి వాటర్ అయితే క్వాంటిటీ పెట్టేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ పెట్టుకున్నాను. ఈ ఒక కప్పుతో 1 కప్పు, తర్వాత ఇంకొక సగం కప్పు 1.5 కప్పు వేసామంటే మస్తు అవుతుంది. చూసారా జీలకర్ర కూడా వచ్చినట్టుంది. డీమార్ట్లో పక్కనే ఉంటే అవి కూడా దాంట్లో పడతా ఉంటాయి కదా. ఈ యొక్క వాటర్ని ఇలా మనము ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలి, లేదంటే కింద అడగంటుతుంది. ఆ లోపల దీంట్లో మనము పాలు పోసుకొని కలిపేసుకుందాం. ఇదిగోండి వేడి చేసి చల్లార్చిన పాలు ఉన్నాయి, అవి దీని ఒక ప్లేట్లకు మార్చేసుకొని పిండి కలిపేసుకుందాం. ఫైనల్గా అయితే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. నోరు రేంచే గులాబ్ జామ్ ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా నానిపోతుంది. అప్పుడు చాలా బాగా వస్తుంది చూడండి. మనకు అప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్లా అనిపిస్తాయి, కానీ వాటర్లో మనకి షుగర్ సిరప్లో నానిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ ఏముండదు.